యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థిని తండ్రి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు ఆ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నా కానీ మరింత ఫీజు చెల్లిస్తేనే ఇంటర్మీడియట్ మెమో జారీ చేస్తామని కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెల్లగురుగుల రఘుబాబుతో కలిసి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రమణికి ఫిర్యాదు చేశారు. అలాగే ఆ కళాశాల యాజమాన్యం ఒకచోట అనుమతులు పొంది మరో చోట కూడా తరగతులు నిర్వహిస్తున్నారని చెల్లగురుగుల రఘుబాబు అధికారికి ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళాశాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు. అందరు నమస్కారం. నా పేరు నరసింహ. మా చందుపట్ల యాదాద్రి భువనగిరి డిస్టిక్. మా మా పాపని 2021-23 సంవత్సరం గాను శ్రీ వైష్ణవ్ జూనియర్ కళాశాలలో జాయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ జాయిన్ చేసే రోజు ఫీజు మాట్లాడింది. అనుకున్న ప్రకారం ఫీజు కూడా చెల్లించిన కూడా కళాశాల ప్రిన్సిపల్ యాజమాన్యం నన్ను ఇబ్బంది పెట్టి స్కాలర్షిప్ కావాలంటారు, ఏటీఎం కార్డు కావాలంటారు, మీరు స్కాలర్షిప్ ఇచ్చినాక కూడా ఇంకా 10,000 ఎక్స్ట్రా పేమెంట్ చేయమంటారు. ఈ విషయం 10 సార్లు పోయి కళాశాల ప్రిన్సిపల్ని అడిగితే నీకు దిక్కున్న కాడ చెప్పుకో, నేను ఇచ్చే ప్రసక్తి లేదు, మాకు ఖచ్చితంగా ఫీజు కంపల్సరీ చెల్లించాలని నానా ఇబ్బందులు పెట్టిండు. ఇదే విషయమే ఈరోజు జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. పట్టణంలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల కిసాన్ నగర్ వారు అనుమతి లేకుండా రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ ఆవరణలో కూడా విద్యాబోధన చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటారు. పేరెంట్స్ దగ్గర మెమోలు వచ్చినా లాంగ్ మెమోలు, టీసీలు, బోనఫైలు ఇవ్వకుండా ఇష్టారీతిలో ఫీజులు గుంజుతున్నారు. ఏందని అడిగితే మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో అనే ఉద్దేశంతో చెప్తారు. ఈ యొక్క యాజమాన్యము టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన యాజమాన్యాలు. అప్పుడు గత 10 ఏళ్ళలో ఎలా నడిపించారో ఇప్పుడు కూడా అలా నడిపిస్తూ విద్యార్థులకు గురి చేస్తారు. కాబట్టి వీరి మీద జిల్లా విద్యాశాఖాధికారి ఇంటర్మీడియట్ శ్రీ రమణి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి కళాశాల అనుమతి లేకున్నా రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ మీద 2వ ఫ్లోర్లో మరి భవంతిలోని విద్యాబోధన సాగిస్తుంది. కాబట్టి భవంతిలో విద్యాబోధన సాగిస్తుంటే ఏమన్నా విద్యార్థులకు ఏమైనా అపాయం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? జిల్లాలో ముఖ్య పట్టణంలో అనుమతులు లేకుండా కళాశాలలు నిర్వహిస్తుంటే జిల్లాధికారులు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో వారి దృష్టికి తేవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా 2-3 కళాశాలలు అనుమతి లేకుండా నడిపిస్తారు. ఇష్టారీతిలో ఫీజులు తీసుకుంటారు. ఆ ఫీజు ఎంత తీసుకుంటారో ఫీజు బోర్డులు ఏర్పరచాలనే ఉద్దేశంతో జిల్లాధికారికి తెలియజేయడం జరిగింది. మరి వీరందరూ విద్యార్థుల ఫీజుల గురించి పేరెంట్స్ వేధిస్తారు. కాబట్టి వీళ్ళందరి మీద ఈ యొక్క 6-7 సంవత్సరాల నుంచి పాతికపోయారు వీళ్ళందరూ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. వీరందరి అధికారుల మీద ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ దృష్టికి తీసుకుపోయి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని తీసుకొచ్చే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. ఈ విద్యార్థుల సమస్యలు, పేరెంట్స్ అనుమతి లేని కళాశాల మీద అఫిలేట్ రద్దు చేయాలని, ముఖ్యంగా శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల అఫిలేట్ ను వెంటనే రద్దు చేసి విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇలాంటి తర్వాయి కార్యక్రమంలో జరగకుండా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థుల పేరెంట్స్ ను కాపాడుతారని ఆశిస్తున్నాం.